అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనుదిరి మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చరించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ. అలాగే నిన్న హాఫ్ నైట్ ప్రేయర్ చాలా అద్భుతంగా జరిగింది. ఎంతోమంది దీవించబడ్డారు. అలాగే లైవ్లో ఏకీవించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మీరు కామెంట్స్లో పెట్టిన ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ మేము ఎత్తిపెట్టుకుని ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప విజయాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. ఉద్యోగాల కోసం, కుటుంబ సమస్యల కోసం, రక్షణల కోసం మీరు పెట్టిన ప్రార్థన రిక్వెస్ట్లు మేము చూసాం. దేవుడు త్వరలో జవాబు దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని పంచుకోవడానికి ఎంతగానో నా హృదయం సంతోషపడుతోంది. అందరూ బైబిల్ తెరుద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ మాట మనం చదవగలిగితే, తాను నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మిమ్మల్ని శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ మాట చదువుతుంటే ఎంత సంతోషం అంటే, మనం కొంతకాలము శ్రమల మధ్యన ప్రభువు మనల్ని నడిపించినా కానీ ఆయన మనల్ని స్థిరపరిచి బలపరిచి మనకి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. ఈరోజు నేను అంటాను, శ్రమ మనల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది. శ్రమ మనకి ఉన్నతమైన పాఠాలు నేర్పిస్తుంది. శ్రమ మన మంచి కోసమైన దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రభు తన ప్రేమించే వారికి కొన్ని శ్రమల మధ్యన ప్రభు నడిపిస్తారు. ఈ శ్రమలు వచ్చినంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టారని, ఈ శ్రమ వచ్చినంత మాత్రాన దేవుడు మనకు దూరంగా ఉన్నారన్న సంగతి కాదు, కానీ ఆయన మనల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచడానికి దేవుడు మనల్ని కొన్ని శ్రమల మధ్య నడిపిస్తున్నారు. నేను అంటాను కదా, చాలామంది జీవితంలో శ్రమ కలుగ్గా దేవునికి దూరం అయిపోతున్నారు. బాధ కలుగ్గా ప్రభుకి చాలా దూరంగా పరిగెడుతున్నారు. కానీ ఆ శ్రమ వెనకాల దేవుడు దాచించిన దీవెనలు ఉన్నతమైనవి. అవి ఎట్లాంటివో తెలుసా? కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కాలేని అద్భుత కార్యాలు ప్రభు నీకోసం నా కోసం సిద్ధపరిచారు అన్న సంగతి ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత ఎన్నో శ్రమలు దావీదు అనుభవించాడు. అయ్యో, దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు కదా, నేను డైరెక్ట్గా సింహాసనం ఎక్కేస్తాను అని అనుకోలేదు. కానీ ఎన్నో శ్రమలయ్యా, ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకుని గుహల్లో దాక్కున్నాడు. సౌలు తరుముతూనే వచ్చాడు. అయినా కానీ దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడ్డాడు. ఉన్నతమైన సింహాసనాన్ని నా ప్రభు ఎక్కించారు. ఈరోజు నేను అంటాను కదా, మా తల్లిగారికి నేను పుట్టకముందే ప్రభు నన్ను ఒక సేవకుడిగా చేస్తాడని, దేశ విదేశాల్లో ప్రభు వాడుకుంటారని వాగ్దానం ఇచ్చారు. మాదేమో చిన్న మారుమూల ప్రాంతం మాది. మా ఊర్లో వాళ్ళందరూ మత్స్యకారులే. మాకు అనిపిస్తూ ఉండేది, ఈ మారుమూల ప్రాంతంలో ఉండే మమ్మల్ని దేశ విదేశాల్లో ప్రభు ఎట్లా వాడుకుంటారయ్యా, ఒక చిన్న సంఘం కలిగిన మమ్మల్ని దేవుడు అంత ఘనమైన సేవకుడిగా ఎట్లా చేస్తాడయ్యా అని చాలా ఆలోచనలు కలిగి ఉండేవి. కానీ ఒక్కసారి క్యాన్సర్ మా బ్రతుకులోకి వచ్చాక మేము అనుకున్నాం కదా, ఈ క్యాన్సర్తో మా సంఘాలు మూయబడతాయేమో, ఈ క్యాన్సర్తో మా కుటుంబాలన్నీ ఇక్కడితో అంతమైపోతాయేమో అనుకున్నాం. చాలామంది అదే అనుకున్నారు. నేను చనిపోయిన తర్వాత మా సంఘాలు మూతపడతాయని, నేను చనిపోయిన తర్వాత అనేక మంది ప్రభువును దూషించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ శ్రమ కాలములో దేవుడు మమ్మల్ని బలపరిచారు. ఈ శ్రమ తర్వాత దేవుడు ఉన్నతమైన సేవకుడిగా తీర్చిదిద్దడమే కాదు, నా అనుభవాలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు. నేను ధైర్యంగా చెప్తాను, శ్రమ వెనకాల దేవుడు ఆశీర్వాదాలు దాచుంచాడు. మీరు ధైర్యంగా విశ్వాసంతో అడుగులు ముందుకేయండి అయ్యా, వెనుకడుగు మాత్రం వేయొద్దు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం దాచి ఉంచిన మేలులు చాలా ఉన్నతమైనవి. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మన కుటుంబాలు చూసి చాలా బాధలు పడుతున్నాం, చాలా శ్రమల మధ్యన వెళ్తున్నాం, కొరతల మధ్యన వెళ్తున్నాం. దేవా, నాకెందుకు నీ శ్రమలని ఒక వాళ్ళని ప్రార్థిస్తున్నామేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, అయ్యా, ఆ శ్రమ వెనకాల గొప్ప దీవెన ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తులందరూ శ్రమల మధ్య నడిచిన వారే. భక్తులందరూ శ్రమను జయించారు. ఉన్నతమైన సింహాసన దేవుడు ఎక్కించినట్లే ఈరోజు శ్రమలో వెళ్తున్న నీ జీవితాల్ని నా ప్రభు ఆశీర్వదించబోతున్నారు. ఎప్పుడు వెనుకడుగు వేయొద్దు. నీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు ఇవ్వబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్.